భగవంతుడు భగవద్గీతను మనకందరికీ ఉపదేశం చేశాడు. అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని సమస్త లోకానికి భగవంతుడు చేసిన ఉపదేశమే భగవద్గీత. అందుకే అన్నారు, సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పేసి. పార్థుడు అంటే అర్జునుడు ఉపనిషత్తులు అనే గోవులకు భగవంతుడు అనే గోపాలకుడికి దూడలాంటి వాడు. ఏమిటలా అంటే అర్థం, ఆవు యొక్క పాలను ముందర దూడ తాగుతుంది, తర్వాత మిగతా వాళ్లకు దొరుకుతాయి పాలు. కేవలం దూడ కోసమే పాలు కాదు, ఆరంభంలో దూడకు దొరుకుతుంది పాలు.